నేను ఫలానా కావాల్సింది కాలేకపోయాను అని బాధపడేవారు ఎందరో. వారు బ్రతకడానికి ఏదో ఒక సపోర్ట్ ఉన్నా సరే బాధపడుతూనే ఉంటారు. కొందరైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బయటకు రాలేక సతమతం అవుతూ ఉంటారు. అట్లాంటి వారు చదవాల్సిన కావ్యం రామాయణం, తెలుసుకోవలసిన చరిత్ర రామచరిత్ర. రేపు నువ్వు చక్రవర్తివి, లేదు లేదు ఇవాళ్లే కట్టుబట్టలతో సహా అన్నీ వదిలి అడవులకు వెళ్ళు. ఇది ఆయనకు ఎదురైనటువంటి సిచ్యుయేషన్. ఆలోచించండి, ఇది మామూలు బాధ అంటారా? మీరు భలే చెప్పొచ్చారులేండి, రాముడు దేవుడు, ఆయన ఎన్ని కష్టాలైనా పడగలిగే శక్తి గలవాడు, దేవుడికి మనకు పోలిక ఏమిటండి అంటారా? మంచి లక్షణాలున్న దేవుడి చరిత్ర చెప్పమని అడగలేదు మహర్షి వాల్మీకి. 16 గొప్ప లక్షణాలు చెప్పి అవి అన్నీ ఉన్న మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నారదుల వారిని అడిగితే అప్పుడు నారదుల వారు చెప్పిన చరిత్ర రామచరిత్ర. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత అంటూ మొదలుపెట్టాడు నారదుల వారు. అట్లాంటి నారద మహర్షి తెలిపినటువంటి మహామానవుడి కథ రామాయణం. నువ్వు దేవుడివయ్యా అంటే నేను మామూలు మానవుణ్ణి, దశరథుడి కొడుకుని అని స్పష్టంగా చెప్పేశాడు ఆయన. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చాలా సుస్పష్టంగా విస్పష్టంగా జనానికి చెప్పినటువంటి మహామానవుడు రామచంద్రుడు. డిప్రెషన్లోకి వెళ్లకుండా ఆనందంగా జీవించాలి అనుకుంటే మనం చదవాల్సిన మొట్టమొదటి కావ్యం రామాయణం. ధన్యుణ్ణి. నమస్కారం.